ప్రభునందుకులారా, రోజు చదువుకున్న వాక్యంలో చాలా శ్రేష్టమైన వాక్యాలు చదువుకున్నాం. దేవుని స్తోత్రాలు. దానిలో నాకు బాగా ఇష్టమైన వాక్యం అంటే, యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, నేను దానిని వెతుకుతూ ఉన్నాను. ఈ వాక్యం బాగా కంటతో అనేక పర్యాలు వాక్యోపదేశాల్లో, కుటుంబారాధనలో దేవుని బిడ్డలు ఎవరైనా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరితే వారున్న పరిస్థితుల్లో ఆ వాక్యం చదివి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన అంతా కూడా మనం ధ్యానం చెప్పినది. కానీ మరొక ఈ కీర్తన చదువుకుంటూ వెళ్తే ఆయన గుడారములను ఉత్సాహధ్వని చేయొచ్చు అని ఒక మాట ఉంది. ఉత్సాహధ్వని చేస్తూ ఇంకేం చేస్తాడట? బలులు అర్పిస్తున్నాడట. అంటే కానుకలు. ఆనాడేమో బలులు ఉన్నాయి, ఆనాడేమో బలులు ఉన్నాయి, ఈనాడేమో కానుకలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ప్రతిష్టార్పణలు ఉన్నాయి, మొక్కుబడులు ఉన్నాయి. నేను చెప్పాను చాలా సంవత్సరాల క్రితం. ఈ మందిరం కట్టి అక్కడ ఆ కిటికీ లెవెల్ వరకు కట్టేసి ఇక సమృద్ధి లేకుండా ఆగిపోయింది. ప్రభు కృప చూపిస్తే మళ్ళీ కొంచెంగా కట్టుకొని వచ్చాం. తలుపులు, కిటికీలు ఏమీ లేవు. అప్పుడు భాస్కరరావు గారు తన ఇంటిని అమ్మితే ఒకరోజు అయ్యా ప్రార్థన చేయాలంటే వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఒక కానుక, అయ్యా ఇది దేవుని కానుక అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయా. సహజంగా కొన్ని పర్యాలు నేను గంతకొర కాకుండా, గొప్ప కోసం కాకుండా ఒక పాదస్థంలో బలిపెట్టిన దగ్గర ఉన్నాను. అబద్ధం కాదు. ఏదైనా కానుక ప్రత్యేకమైన కానుక లేకపోతే ఇది అని చెప్పి కొంచెం ఎక్కువ మొత్తంగా అనిపిస్తే దాన్ని అట్లా ఉంచి 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసుకుని అప్పుడు దాన్ని చూసే వాడుకోటి చేసుకున్నాం మేము. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత చూస్తే చాలా పెద్దగా ఉంది. అదే వాడి ఇంట్లో ఉండాల్సింది గబ్బులు పొరపాటున ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఫోన్ చేస్తే, అయ్యా బాగున్నారా, యోగక్షేమాల తర్వాత ఏంటి కానుక, మీరు మీ ఇంట్లో ఉండాల్సింది ఇక్కడికి వెళ్ళిపోయారా ఏంటయ్యా, ఈరోజు 2 రోజులు ప్రార్థన చేసుకుని ఈరోజు చూస్తే చాలా ఎక్కువగా ఉంది, లెక్క అయితే మిగిలింది ఏంటని చెప్పంటే భాస్కర్ గారు చెప్పారు, లేదయ్యా అది దేవుందే, ఇది లెక్క చెప్పారు. అమ్మాము ఇంత వచ్చింది, ఎందుకు ఇంత పరము, దానికి మరికొంత ఏదో కానుక అనుకున్నాము, ఈరోజు కలిసి వచ్చి దేవుని కల్పించాము. అప్పుడు ఈ కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా చేయించడానికి దేవుడు చూపించాడు. ఒక్కసారి పెద్దగా అవ్వలేదు మనం గమనించలేరా. చిన్ననాటి నుండి ఆ స్థితి నాకు బాగా గుర్తుంది. ఉదయం తైజావు తాగి సాయంత్రం అన్నం తిన్న రోజులు నాకు బాగా గుర్తుంది. మర్చిపోవాలా, పెద్దవాళ్ళు అయిపోవాలా. నాకు 7వ తరగతిలోకి వచ్చేసరికి మా తండ్రి గారు పురుగుల సంఖ్యలు ఏసుపాదం అని ఒక పెద్ద ఉండేవాడు, చెప్పులు కుట్టేవాడు. ఆయనతో చెప్పులు కుట్టించిన గుర్తు నాకు ఉంది. హెచ్పిఐ పెడుతుంటే 2 ప్యాంట్లు 2 షర్ట్లతో పంపించిన గుర్తు నాకు ఉంది. ఒకవేళ నేను ఒకసారి పెద్దవాడిని అయిపోలేదు. దేవుని ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన గుడారములో ఉత్సాహాన్ని చేస్తూ బలులను అర్పిస్తానంటాడు. అవును, మన దేవుడే మన ఆశలను ఆశ్చర్యకరంగా తీరుస్తుంటాడు. ఆయన సముఖంలోండి తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెమ్మ ఏవేవో కొదువులున్నాయి, కొరతలున్నాయి, ఎరుపులున్నాయి, రుణాలున్నాయి. నీ పక్షంగా మాట్లాడేవారు ఎవరు కూడా లేరు. నిజమది. అవసరమైతే వందనాలు రాజన్న అని చెప్పి చక్కని మాటలు చెప్పి శుభ్రంగా వాడేసుకుని ఆ తర్వాత అవసరం అయిపోయిన తర్వాత ఎదురుపడితే రాజానేనా అన్నట్టు అనుమానంగా, లేకపోతే ఇంకో మాట ఏమొచ్చంటే ఎటకారంగా చూసి వెళ్ళిపోతానే ఉంటారు. మనుషుల యొక్క స్వభావం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవుని సంతానంగా దేవుని వాక్యము చదువుకుంటే ఆ వాక్యంలో ఏదో ఒక శ్రేష్టమైన వాక్యం మనం తాకనివ్వండి, లేకపోతే మనం పట్టుకోనివ్వండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఈ మధ్య నేను చదువుకున్నాను. ప్రభునంతా ఆ మాట అక్కడ ఏమంటే
గుచ్చుకొని అని చెప్పి మాట ఉంది. లేకపోతే ఆ మాటలకు వారు ఇబ్బంది చూద్దాం. నేను నొచ్చుకొని అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట ఉంది. ఏమంటే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, లేకుంటే కింద పుట్టినట్లో చిన్న మాట ఉందంటే పొడవబడి, పేతురు భక్తుడు సూటిగా ఖచ్చితంగా సువార్త వాక్కులు ప్రకటిస్తే ఆ వాక్కులకు వీరు గాయపడ్డారు, లేకపోతే నొచ్చుకున్నారు. అబ్బా ఇవాళ నాకు ఈ వాక్యం అంతా ఎంత కఠినంగా చెప్పాడు, బాప్తిస్తం తీసుకుపోతే నరకానికి వెళ్ళిపోతా చెప్పాడు, ఏదో రీతికి వెళ్ళలేకపోతామా అని గుచ్చుకుందట వాక్యం. నొచ్చుకున్నవారు, గుచ్చబడినవారు, హెచ్చరిక చేయబడినవారు నాయన మనం ఏం చేయమంటావయ్యా అని అడిగితే అప్పుడు సెలవిచ్చాడు, మారుమనసు పొందండి, పాపక్షమాపణ సంపాదించుకోండి, బాప్తిస్తం తీసుకోండి, ప్రభు సన్నిధిలో క్రమంగా ఉండండి. అలా చేశారు. కింద వచ్చారు, మీరు చదువుతూ వెళ్ళిపోండి ప్రభునందుకులారా. అక్కడ తర్వాత వచ్చారు ఏమంటే ఇంచుమించు 3000 మంది వరకు బాప్తిస్మను తీసుకున్నారట ప్రభునందుకులారా. అయితే అటువంటి దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క గుడారములో స్తుతి చెల్లిస్తూ ఆయన చేసిన మీరంతటిని బట్టి అర్పణ అర్పించేవారుగా మన జీవితాన్ని, లేకపోతే మన అంతరంగాన్ని, మన హృదయం అనబడేటువంటి పాత్రను శుభ్రం చేసుకుని అర్పించుకునేటువంటి వారుగా ఉంటాం. ఆ రీతిగా ఉండటం బట్టి దేవుడు మనను విడిచేవాడు కాకుండా తన కృపను భద్రపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ వాక్కులు నా హృదయంలో అక్కడ కూర్చుని శ్రోతలు చదువుతుండగా ఈ మాటలు నా ఆలోచన నా హృదయంలోకి వచ్చినాయి. దేవుని వాక్యాలు చదువుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతమైన నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ప్రియులు నీ సత్యవాక్యాలు గానం చేసుకునే ముందు మా నాయన ఆరోగ్యం గురించి, ఈనాటి పరిస్థితుల గురించి, అలాగే దైవభక్తుడు నీ దగ్గర వరములు అడిగి దాన్ని వెతికి కనుగొంటూ మీరు చేస్తున్నవన్నింటిని బట్టి నీ ప్రత్యక్ష గుడారములో చేరి ఉత్సాహాలు చేస్తూ బలు నడిపిస్తున్నాడట, కానుకలు నడిపిస్తున్నాడు, ప్రతిష్టర్పణలు నడిపిస్తున్నాడు, మృక్కుబడులు నడిపిస్తున్నాడట. అటువంటి జీవితం మేము కూడా కలిగి ఉండాలయ్యా. మా హృదయంలోకి వచ్చిన వాక్కును బట్టి మేము నొచ్చుకున్నాను, సత్యమును తెలుసుకుని సత్య సంబంధులుగా నీ ప్రియంగా జీవించడానికి మాకు ప్రయత్నించండి. ఇప్పుడు మాతో నుండి సమాధానం తీర్చి నీ మాట మాకు నేర్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా దేవుడా. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని జీవవాక్యంలో క్రమంగా కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఇదిగోండి, దినము నేను దావీదు కీర్తనలు 22వ దావీదు కీర్తనను ఉదయకాలం ముందు చదువుకుంటూ సాగి వెళితే 21వ దావీదు కీర్తన అంతా కూడా ఆశీర్వాదము, ప్రార్థన ఆలకించేవాడు, శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు ప్రసాదించేవాడు. ఏమంటే యెహోవా రాజు, యెహోవా నమ్మకించిన వాడు అని చెప్పి కొన్ని వాక్యాలు మనకు అక్కడ తెలుస్తూ ఉంటాయి. అయితే 22వ దావీదు కీర్తనకు వచ్చేసరికి దావీదు భక్తుడు అంటాడు ప్రారంభ వచనంలో, నా దేవా నీవు నన్ను ఏల విడిచిపెట్టేసావయ్యా, నా ఆర్తధ్వని వెనుక నీవు నాకు ఎలా దూరంగా ఉన్నావు తండ్రి అని ప్రభువుకు ఒక ప్రశ్న ఇస్తూ 6వ వచనంలోకి వచ్చేసరికి 6వ వచనం చదువుకుంటున్నాం. చూడండి, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. దేవుని స్తోత్రం. ప్రభునందుకులారా, దావీదు భక్తుడు తన అనుభవంలో ఆయన నన్ను విడిచిపెట్టేశానయ్యా, ఇక ఈ జీవితము సరిపడినది కాదు, ముగింపులోకి వచ్చేసాను, ఈ పని అవుతున్నా సరే, లేని పక్షంలో నేను ఈ జీవితాన్ని ముగించేసుకుంటాను, లేకపోతే ఇంతటితో ఈ సరిది అని చెప్పే ఆలోచన అన్నమాట.
ఈ రీతిగానే మన సమాజంలో చాలా మంది యవనస్తులు, కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, వారి విద్యలో వారు అనుకున్న దానిని సాధించలేకపోతే సునాయాసంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ దినాల్లో అంటే నేను ఇన్స్టిట్యూషన్స్ ఎత్తి విమర్శించుకునేది నారాయణ, చైతన్య, గీతం, ఈ రీతిగా చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. ప్రభునందుకులారా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్నటువంటి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తుంది. తల్లిదండ్రులేమో బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పిస్తున్నారు. కొంచెం ఫీజులు ఎక్కువైతే ఆ ఫీజు కట్టే పర్యంతరము ఈ యాజమాన్యము, లెక్చరర్స్, లేకపోతే ఇన్ఛార్జీలు, సూపర్వైజర్స్ ఉంటారు. వీరు బలవంతం చేస్తారు. ఈ బలవంతానికి, ఈ తొందరకు తట్టుకోలేక చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ మనం ప్రార్థన చదువుతున్నాం. ప్రభునందుకులారా, దేవుడు అందుకు ముచ్చరించుకున్నామంటే అనేక పర్యాలను మన దేవుడు మనం విడిచిపెట్టేశాడు. మన సంఘము విడిచిపెట్టేసింది. అంటే సంఘము సరిగా ప్రార్థన చేస్తే నాకు ఇన్ని శ్రమలు వచ్చేవి కాదు. ఏమో మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ప్రార్థన చేసుకున్నానండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి స్వస్థతనిచ్చాడండి. నా ప్రార్థన దేవుడు భలే ఉంటాడండి. అందరూ కూడా నా ప్రార్థన కోరతారండి, అందరూ కూడా నా స్థానాన్ని కోరతారండి. ఓ మంచిది, ఆశీర్వాదం ప్రభునందుకులారా. ఎందుకంటే ఏ రీతిగా దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుంటుంటే ప్రభునందుకులారా, దావీదు ప్రభువారు కదా, దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఇంకొన్ని వారందరికీ వెలిగి ఉండడానికి దీపస్తంభం మీదనే ఉంచుతారు. ఒకవేళ దేవుడు అటువంటి బాధ్యతనిచ్చాడేమో, నీకు రక్షణ సంపాదించుకున్నావు కదా, ప్రార్థించే క్రమంలో ఉన్నావు కదా, ఈ దినకృత గ్రంథం అనేటువంటి దేవుని జీవవాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వాడుకు ఉన్నావు కదా, కాబట్టి నీవు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారికి మేలు జరుగుతుంది ఉంటుంది. దేవుని స్తోత్రం మంచిది. అయితే ఈ దిన వాక్కులను సాగిపెడుతూ నేనేం చెప్తానంటే, నీవు ఇతరులకు మాత్రం కాకుండా దేవుని గృహానికి, బెతెస్దా ప్రార్థనా మందిరం అనబడేటువంటి గృహానికి మేలుకరంగా ఉండు, ఆస్వాదకరంగా ఉండు, దీవునికరంగా ఉండు, ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేసే ప్రియకుమారుడుగా, కుమార్తెగా ఉండు, ప్రేమపూర్వకంగా ఉచితమైన మేలైన సలహాన్ని చెప్పిన దేవుని బిడ్డగా ఉండు, ప్రేమపూర్వకంగా వారిని హెచ్చరిక చేసి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే ప్రియబిడ్డగా ఉండు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు చెల్లెలు ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధికి తోడుకుని వచ్చే ప్రియబిడ్డగా ఉండు. అప్పుడు పరలోక రాజ్యంలో నీ ప్రతిఫలము, బహుమానము దేవుడు నిరంతరంగా దాచిపెట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. దావీదు సామాన్యుడు అంటే కాదు, దావీదు నాకు ప్రియుడు అని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్ని దేవుడు బ్రహ్మరక్షకుడు బ్రహ్మతండ్రి ఇచ్చాడు. ఈ దావీదుని గురించి బ్రహ్మతండ్రి సెలవిచ్చిన మాట అంటే, ఒక్క పర్యాయం మాత్రమే తాను పొరపాటు చేశాడు. వాడు అన్నడు కూడా నా మాటను మీరిన వాడు ఒక్కసారిగట తాను దేవుని మాట మీరింది. తన జీవన యాత్రలు ఇంకెన్నడూ కూడా దేవుని మాటను మీరిన వాడు కాదట. కాబట్టి దావీదు దేవునికి ప్రియుడయ్యాడు. దావీదుతో మాట్లాడుతూ పరమతండ్రి అన్నారు కదా, దావీదు కుమారుడా, నిన్ను బట్టి నీ సంతానం ఒకరిని రాజుగా నేను చేస్తాను. అందరిని కాదు, ఒకరిని మాత్రం రాజుగా చేస్తాను. అయితే దావీదు, అమ్మో అట్లండి, నా ఇల్లు, నా బిడ్డలు, నా సంతానం, నా మనవాళ్ళు, మున్మనవాళ్ళు వీళ్ళందరూ అయిపోతారండి అని చెప్పి దేవునితో వ్యాజ్యమాడినా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు, కృపలో వదిలాడు. అయితే తన జీవనయాత్ర ముగించే సమయానికి పిలిచి కుమారుని పిలిచి అన్నాడు, నాయనారా, లోకులందరూ వెళ్ళిపోయే మార్గమున నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీ తండ్రి దేవుణ్ణి, ఇతరుల దేవుణ్ణి, నన్ను రాజుగా అభిషేకించిన వాడిని, వేగంలో, శోకంలో, యుద్ధాల్లో, కీడుల్లో నాకు జయమిచ్చిన వాడిని, మాట చెప్పి సాధింపిన వాడిని మాత్రం మీరు మర్చిపోనే వద్దు. అవును ప్రభునందుకులారా, మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలులను ఒక్కసారిగా మర్చిపోవద్దు. ఈరోజు ఉదయకాలం టీ తాగుతూ కూర్చుంటే నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయినటువంటి ఫొటోస్ మా ఇంట్లో టీ పాయింట్ మీద
కొన్ని పుస్తకాలు తీస్తే పుస్తకాలు కవర్ నుంచి బయటకు వచ్చినాయి. ఇక్కడ మొదలుకొని తల ఇక్కడ వరకు స్టీల్ స్టాప్లర్లు, మరి ఇక్కడ మొదలుకొని వెనకాల వరకు వేసినటువంటి ఆ కుట్లు స్టాప్లర్లు ఆ పాటన కనబడుతున్నాయి. ఆహా, దేవుడి కథ బతికించింది. దేవుడు బతికించకపోతే ఈ రోజు ఉండేవాడు కాదు. ఇంట్లో సహాయం చేసే బిడ్డ ఆ ఫోటోలు చూడలేదు. అమ్మో ఈ ఆంటీ ఏంటి ఇంత బాగా స్కల్ ఓపెన్ చేశారని అడుగుతామమ్మా. అక్కడికి కొన్ని 36 స్టాప్లర్లు వేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వెనక కొన్ని ఉన్నాయి. అన్ని ఒకే రోజు తీలా, ఒక రోజు కొన్ని, 2 రోజులు ఆగిన తర్వాత మరికొన్ని. ఆ ఫోటో చూస్తే ఒక్కడు అప్పుడే కనుక సమాధి అంచుల వరకు వెళ్ళిపోయిన ఈ మనుషులను దేవుడు చేయి విడిచిపెడితే సమాధిలో ఉండేటువంటి వాళ్ళేమో. అందుకు ప్రభా ప్రార్థన చేయడానికి బాధ్యతించావు. ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే నిలివేస్తారో, ఎవరైతే ఎదురు తిరుగుతారో వారి దగ్గరే వాక్యం చెప్పి బాధ్యతించావని అని చెప్పి బాడీ పెట్టడానికి ఎట్లా అనుకుంటే దేవుడు ఆ బాడీ ఏం చేస్తాడు? ఎట్లంటే నేను 2 చేతుతాను అసలు. ఎట్లంటే ఇట్లా ఎవరు తీసుకున్న బాడీ ఎంత అయిపోద్ది, గుప్పుడు కూడా కనపడదు. అతిశయమునకు వీలు లేదు, స్వనీతికి వీలు లేదు. దేవుని బిడ్డ, తల్లి తండ్రి తమ్ముడు చెల్లెమ్మ, అతిశయానికి వీలు లేదు. ఒకవేళ ఇక్కడ కాకపోతే మరి ఒక చోట ఎక్కడైనా నీ నోటికి పని చెబుతున్నానో తెలియదు నాకు. కాబట్టి దావీదు అంటాడు, నా దేవా నన్ను ఎలా విడనాడుతువయ్యా? నన్ను రక్షింపకుండా, నా ఆత్మతో వినకుండా నీవు ఎట్లబ్బా దూరంగా ఉండి చూస్తున్నావు? దూరంగా ఉండి చూసే దేవుడు విడిచిపెడతాడా? లేదు. నేను ఇప్పుడు ఒకసారి చెప్పాను. నేను చెన్నైలో చదువుతున్నప్పుడు, మెడ్రాస్ అప్పుడు, ఇప్పుడు చెన్నై చదువుతున్నప్పుడు మెడ్రాస్ వెళ్ళడానికి రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ కాంప్లెక్స్కి వెళ్ళాను. క్యూలో నిలబడ్డాను. ఒక తల్లి చిట్టి కొడుకు మీద 3 years ఉంటుందేమో, బుడిబుడి అడుగులు, చక్కగా ఆయన తల్లి చాలా చూడముచ్చుగా ఉంది. అంతకు తగ్గట్టుగా కొడుకు చక్కగా చూడముచ్చుగా ఉన్నాడు. కొంచెం మేబీ హస్బెండ్ క్యూలో నిలబడ్డాడేమో. ఈ తల్లి కొడుకు ఆడిస్తూ ఉంది. అట్లా వెళ్ళి ఇటు దాక్కుని అడు దాక్కుని ఇది చేస్తే ఈ కొడుకు ఇద్దరికి నిలబడేసరికి ఈ పిల్లల దగ్గర ప్రతిరోజు క్షణం ఉన్నది పరిగెత్తుకుని వెళ్ళి 4 పిల్లల చాటున నిలబడింది. అక్కడి నుంచి చూస్తుంది ఈ కొడుకుని ఏం చేస్తున్నాడు అని చెప్పి. వచ్చి ఈ పిల్లల దగ్గర లేడు, యువతల పిల్లల దగ్గర లేడు. జనాలందరి చూస్తున్నాడు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అయింది. ఇక గావును అని ఏడవటానికి ఏడుపు అని అయిపోయాక అప్పుడు ఈ కొడుకు ఏడ్చే టయానికి పరిగెత్తుకుని వచ్చేసరికి అన్నంత దూరం చూసి ఈ ఏడుపున పోయి ఏడుపు ఆపేసి ఆ నమ్మకి ఇట్లా పరిగెత్తుకెళ్తే ఆ కొడుకుని మా అంతం ఎత్తుకుని ముద్దులు పెట్టుకుని ఈరోజు ఈ వాక్కులు జ్ఞానం చేస్తుంటే ఆ సంఘటన గుర్తొచ్చింది. మన దేవుడు మరిచేవాడు కాదు, విడిచేవాడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న తన కనుదృష్టికి కనబడకుండా దాగుకొనగలిగిన సృష్టిలు కానీ సృష్టి కానీ మనుషులు కానీ ఎవరు కూడా లేడుగాక. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. ఈ చూచే దేవుడితో ఆలోచనకు వచ్చేసరికి భక్తులు అన్నాడు, నేను నరుగను కానయ్యా, పురుగును నరుల చేత నింపబడిన వారు, ప్రజల చేత కూడా తృణీకరింపబడిన అందరూ తృణీకరించేశారట ఈ దావీదు. ఈ వాక్యాలను మళ్ళా చదువుకున్నప్పుడు నేను అండర్లైన్ చేసుకుని ఉంచుకున్నాను రెడ్డింగ్తో. ఇంతకు ముందు చదువుకున్నాను. మహారాజుని నరులు కూడా తృణీకరించేశారా? నరులు కూడా తృణీకరించేశాడా? రాజు గ్రంథములు పెడితేనండి, ఏలీ భక్తుడు అగ్నిరథముల చేత కొనుక్కోబడిన తదనంతరము ఆయన దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటి తీసుకుని మడత పెట్టి ఆయన మీద వేసుకుని సాగి పెడుతుంటే కొంతమంది పిల్లలు వచ్చి బోడివాడ ఎక్కిపో అని చెప్పి ఎగతాళి చేశాడు దైవభక్తులు. ఆయన వెళ్తురికి ఒక మాట పడుతుందని అడవిలో నుండి జంతువులు వచ్చి వారందరూ కూడా తెలియజేస్తున్నాయట. దైవజనుని నోటి వెంట వచ్చేటువంటి వాక్కులు ఎంత శక్తి ఉందబ్బా! అందుకున్నారా?
అంటే దైవజనులంటే ఈ కృపారా గురించి చెప్తారనుకుంటాం. కాదు కాదు కాదు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటలో శక్తి ఉంది. దేవుడు తన దాసుల్లో పెట్టి మాట్లాడే ప్రతి మాటలో శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి నీవు మేలు పొందుతున్నావు, ఆశీర్వాదం పొందుతున్నావు, మరణానికి వెళ్ళకుండా, కీడులకు వెళ్ళకుండా, నష్టానికి వెళ్ళకుండా కాపాడబడుతున్నావు. అయితే నాయన నేను పురుగును కాదయ్యా, నేను వరుడును కాదయ్యా, పురుగును అంటే నలుగుగొట్టుకునేటువంటి అనుభవంలో దేవుని వైపు మనం చూద్దాం. తగ్గించుకునేటువంటి అనుభవంలో దేవుని వైపు చూద్దాం. మనల్ని సిగ్గుపరిచేవాడు కాకుండా లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. కృప చూపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన దీపస్తంభం మీద ఉంచేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దీపస్తంభం మీద ఉంచబడదాం ప్రభువులారా. అయితే దేవుని వాక్యంలో నాతో పాటు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. 4వ అధ్యాయం 10వ వచనంలో మనము లేవనెత్తబడి వెలిగించబడి దీపస్తంభంగా ఉండేందుకు ఎటువంటి అనుభవంలో పౌరుడుతున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము కూడా ఇటువంటి అనుభవం ఉంటే మీరు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము అమ్మమ్మ నేను వచ్చిన చెప్పలేదు తల్లి 10వ వచనమండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు వారి యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ ధరించి పెడుతున్నాను. దేవుని యొక్క మరణానుభవము, మా రక్షకుని యొక్క మరణానుభవము. ఈరోజు వస్తే రేపటికి రెండు అనేది కాదు ఈ మరణానుభవం. ఈరోజు పోతే రేపటికి రెండు, కొంచెంసేపు ఏడుస్తారు, లేకపోతే మర్చిపోతారు. ఇది కాదు మరణానుభవం. ఈ సై దగ్గర మరణానుభవం. ఈ మరణానుభవం అనుకుంటే శ్రేష్టత ఏమంటే, అధికత ఏమంటే, మేలు ఏమంటే, లేకుంటే నిరీక్షణ ఏమంటే, ఈ రోజు మనము మరణిస్తే, ప్రభువునందు నిద్రిస్తే సమాధుల తోటలో పెట్టబడతాం. ఇప్పుడు క్రైస్తవుల శ్మశాన వాటిక, క్రైస్తవుల సమాధులు అని పెడుతున్నారు. మా బాల్యంలో ప్రతి చోట ఏముండేదంటే, బోర్డులు ఉన్న చోట విజయనగరంలోనూ కొంచెం పెద్దవాడైతే క్రైస్తవుల సమాధుల తోట అని బోర్డు ఉండేది. అంటే ఇక్కడ పెద్దలకు తెలుసు, పెద్దలు ఎక్కడ ఉన్నారు వారికి తెలుసు. ఈ సమాధుల తోటలో ఒక విత్తనాన్ని, తోట ఒక విత్తనాన్ని వేస్తే ఆ విత్తనం ఏమవుతుందండి? మళ్ళీ చనిపోతుంది. నిజమే, మళ్ళీ ముడుస్తుంది ప్రభువులారా. కాబట్టి మనం చనిపోయామంటే ఇక ఎప్పుడు సచ్చినవాడు కాదు. దేని వాక్యంలో ఏమి చూస్తామంటే, ఆయన ప్రధాన ప్రవక్త బోర శబ్దంతో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వస్తాడట. అప్పుడు మృతులైన వారు మొదట లేస్తారట. అవును, అందుకు దానికి సమాధుల తోట అని పేరు పెట్టబడింది. కాలక్రమంలో చదువు, సంస్కారం, అలాగే టెక్నాలజీ అన్ని పెరిగేసరికి ఇటువంటి పేర్లన్నీ కూడా, మంచి మంచి పేర్లన్నీ కూడా వెళ్ళిపోయినాయి. క్రైస్తవ సమాధులు ప్రభువుల సమాధి కాదది, సమాధుల తోట. ఆ తోటలో మనం ఉంచబడితే ఆయన రాకడ సమయం ముందు మనం లేవనెత్తబడతాం. ఆ తర్వాత మాత్రమే సజీవంగా ఉండేటువంటి మనము ఆ మహోన్నతులను చూసే ఆధిక్యత మనకు దొరుకుతూ ఉంది. ప్రభునందుకున్నారా? కాబట్టి దావీదు భక్తుడు అన్నాడు కదా, ఆయన నేను నరుడును కాను, పురుగును నరుల చేత నిందించబడిన వాడును, ప్రజలందరి చేత తృణీకరించబడిన వాడు. అయితే తృణీకరించబడినంత మాత్రం చేత ఒక చోట కూర్చొని దుఃఖపడుతున్నాడా? దుఃఖపడిన వాడు కాదు, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు. పౌలు భక్తుడు ఎందుకంటాడు కదా, ఓ మా యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మనానుభవము మా శరీరమును ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. చనిపోతామా? తిరిగి లేస్తాం. మాకు భయం లేదు. సఫల భక్తులు కూడా అపోస్తల కార్యంలో చెప్పారు, అదే రాళ్ళతో కొట్టి ఆయన చంపుతుంటే మోకాళ్ళుని, తండ్రి ఈ దోషము వీరి మీద మోపవద్దు అని పలికి తన ఆత్మ దేవునికి
అప్పగించేశాడట. హల్లెలూయా. అవును, మన ఆత్మను, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాం. జీవము కొరకై, మృదుల కొరకై. ఈ రీతిగా నేను వాక్కును ధ్యానం చేసుకుంటుంటే ఇంకొక మాట కూడా, ఇంకొక తలంపు కూడా వచ్చింది. నేనున్నాను, నా కూడా బాగా చదువుకోవాలనుకుంటున్నాను. లేకపోతే మరొకరున్నారు, బిడ్డలు ఈ రీతిగా వారు అని అనుకుంటూ ఉంటారు. మంచిది, ఇవన్నీ మంచిదే. మన అనుభవం గురించి మనం ఇన్ని కోరికలు మంచిదే. అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థించే గుంపు కావాలి అని ప్రార్థన చేస్తున్నారు కదా, మొరపెట్టేట గుంపు కావాలి అని ప్రార్థన చేస్తున్నారు కదా, దైవ ప్రత్యక్షతలో దేవుని చిత్తంలో కనుగొనేటువంటి ప్రియులు ప్రారంభనాలు వారులాగా ఈ దినంలో దేవుడు మనకు దైక్షాన్ని ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే నా వరకు నేను ఆయన ఈ పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలయ్యా అని అనుకున్నారా ఇప్పుడన్నా అని అనుకున్నాను. మిమ్మల్ని ప్రశ్న వేయలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు కూడా తీసుకోండి. నేను అనుకున్నాను, చదువుకోవాలి, మంచిది. దేవుని బిడ్డలారా, చదువు తెలిసి ఓ చిన్న డిగ్రీ చేతిలో పట్టుకుని మరలా ఆ చెన్నై నుండి మెడ్రాస్ నుండి జబల్పూర్ మరొక చోటుకు వెళ్ళి మరి ఉన్నత డిగ్రీని చదువుకోవాలనుకునే సమయానికి మా తండ్రి గారు ప్రభుత్వం పని చేసుకుని అందుకున్నారు. అందుకేం ఇబ్బంది పడుతులేదు. ప్రభుత్వ ఈ పరిచయలో ఉండగా ఇంకొక మాట చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి విమర్శ కాదు. కొంతమంది ప్రియభక్తులు చెప్పిన మాట ఏమంటే, ఈ లోక సంబంధమైన డిగ్రీలు దేవుడికి పనికొస్తాయా, 4 గీసుకుంటా కూడా పనికిరావని పలికారు. ఇప్పుడు ఒక మాట తెలుగు మాట మాట్లాడితే 10 మాటలు ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నారండి. నేను కొన్ని గ్రామాలకు వెళ్ళాను, జాలపురం, కొండవరం ఎట్లా వెళ్ళాను. 2 రోజులు విశ్వాస కూటాలు మాట్లాడితే కొండవరం ఒకరు అడిగారు, అయ్యారండి మీరు చదువుకోలేదు బాగా, ఎందుకమ్మా అంటే మా 2 రోజులు అక్కడ అయ్యగారు పెద్ద సంఘంలోనూ మాట్లాడి 2 రోజులు విశ్వాస కూటాలు మాట్లాడారు. అక్కడ నుంచి కర్మూర్తి ఏదో పెద్దూరు ఇంకొక అక్కడ సంఘం అక్కడ తమ్ముడు పిలిస్తే వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. ఈ 2 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ రోజు కూడా ఒక ఇంగ్లీష్ మొక్క కూడా మాట్లాడలేదు. కాబట్టి ఏం లేనట్టు ఇప్పుడు మాట్లాడంటే మీరు కాదమ్మా, చదువు లేనట్టు ఇప్పుడు ఎవరు అందుకున్నారా. కాబట్టి దేవుని పిల్లారా కావాలి, కానీ దేవుని యొక్క శరీర మరణానుభవాన్ని ధరిస్తూ దేవుని కొరకులో వర్తిల్తూ దేవుని యొక్క చూద్దాం. ఈ అభివృద్ధి పదంలో నేను కూడా మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక ప్రార్థనా గుంపు కావాలని కోరుతూ అంటున్నారు కదా. దైవ ప్రత్యక్షతలు పొందేవారు కావాలని కోరుతున్నాను ప్రార్థన చేస్తారు కదా. దేవుని చిత్తము కనుగొనేవారు కావాలని ప్రార్థన చేస్తున్నారు కదా. జరగబోయే విషయాన్ని మా పూర్వమంది పెద్దలు తెలుసుకుని శనివారమో బుధవారమో ఆదివారం వస్తే అయ్యా ప్రార్థన చేస్తూనే అలా కమల కుటుంబంలో ఏంటో అనేంతలు నాకు కనబడుతున్నాయి, దేవుని చిత్తం ఏంటని చెప్పారు. వాళ్ళు అరితికుండా చెప్పుకున్నారు కదా. ఆ గుంపులో నేను ఉండాలి అనేటువంటి ఆశ ఉందా? ప్రశ్న వేసుకున్నావా? అభివృద్ధిని కోరుకోవట్లేదన్నోయ్, బిడ్డలు చదువును కోరుకోవట్లేదన్నోయ్, అభివృద్ధిని దేవుడు శ్రేష్టమైన భవిష్యత్తుని కోరవద్దని చెప్పడం లేదు. ఇవన్నిటన్నిటితో పాటు ప్రసంబంధమైనటువంటి శ్రేష్టాభివృద్ధి మన అనుభవంతో పాలివారమై తిరిగి జన్మించేటువంటి అనుభవం మనం ధరించి ఉంటే, పొందుకుని ఉంటే అది మేలు. ఎవరన్నా మన దేవుడు మనను వెలిగించిన వాడు, మనం వెలుగుతూనే ఉంటాం. ఆరిపోయే దీపం ఆరిపోయిన జ్యోతిని మనం వెలిగించుము దేవా. ఈ ధరనర ప్రభుత్వారా నీవే వెలుగు, ఆయనే వెలుగు. దేవుని సంతానమా ఆయనే వెలుగు. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగు మనను జీవం చేస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తుంటుంది. కొంతమంది ప్రదేవుడు గారు ఒక సజీవ సాక్షి అని చెప్పారు. ఆయన పరిచర్య జీవితంలో ఆ ఊళ్ళో 6 అడుగులు కట్ట తగిన వాళ్ళ ఉండి ఎవరైనా ఎదురు చెప్తే వాడిని పట్టుకుని కొడితే ఎందుకు లేదు పడుకొచ్చేవాడు కాదట. సరే ఎట్లయితే నేను ప్రభుని తెలుసుకున్నాడు,
ప్రార్థన చేసుకున్నాడు, దేవుని మందిరానికి వస్తున్నాడు, సాక్ష్యం చెప్పమన్నాడు కదా. ఎట్లా చెప్పాలి? ఈయన అప్పట్లో గిడియన్స్ వాళ్ళు యోహాను సువార్త, మత్తయి సువార్త ఈ పత్రికలు చిన్న చిన్న పుస్తకాలు పంచిపెడుతుండేవారు. ఈ బైబిల్ పట్టుకుని వెళ్తా ఉన్నాడు, చేతిలో మంచి ములికారం ఉంది. ఆయనకి విరోధంగా ఉండేటువంటి ఆయన ఎవరో గొప్పలు పొరపాటును గ్రహపాటును ఎదురయ్యాడు, ఎదురయ్యాడు అన్నాడు. ఏమో వీడు దేవుడు వేసుకుని అనుకున్నాడు కానీ ఏమన్నా పట్టడు కదా అని చెప్పి దగ్గరికి వెళ్తే ఈ గిడియన్ ఈ సువార్త పుస్తకాన్ని చెప్పి చదువున్నాడంట. చదువు అంటే పైకి నా సంగతి తెలుసుగా చదువు అని అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఈ నీళ్ళు నిజంగానే చదువుకోలేదో లేకపోతే పక్కడితో చదివించుకున్నాడో పక్కన ఒక నెలకు రెండేళ్ళకో ఈ వినిపించుకున్న వాక్కును బట్టి చదివించుకున్న వాక్కును బట్టి ఈయన చదువుకున్న వాక్యాన్ని బట్టి ఈ మనుషుడు రక్షణ పొంది దేవుని మందిరానికి వచ్చేసారట. హల్లెలూయా. అవును ప్రభుత్వం, దేవుడు ఎవరి జీవితంలో ఏ రీతిగా తన కార్యాన్ని అడుగుతాను చేస్తాడు తెలియదు. అయితే మనము మన దేవునికి మన క్రీస్తుతో కూడా మన అనుభవం కలిగిన వారమైంది, సంఘంలో అనుగుణంగా అయింది, దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి సంసిద్ధమవుతాము. అయితే అంత మాత్రాన మనం గొప్పవారు కాదు. మనము నరులము, పురుగులము, నరుల చేత నిందించబడిన వారము, ప్రజలందరి చేత తృణీకరించబడిన వారు. ఈ తృణీకార జీవితంలోనే ప్రభునందుకులారా జీవము దార్చపెట్టబడి ఉంది. మరొకసారి మాట చూద్దాం. ఈ మరణంలోనే దేవుని యొక్క తృణీకారంలోనే దేవుని జీవము దాచిపెట్టబడి ఉంది. ఈ జీవము అక్కడ దాచిపెట్టబడిన ఆ జీవం అక్కడ ఉండకూడదు, అది పైకి రావాలా, సాక్ష్యంలో పవిత్రుల దగ్గరికి వెళ్ళాలా, ఒక కుటుంబాన్ని, ఒక ఆత్మను సంపాదించి వారం అవ్వాలా, ఆజ్ఞాత్మకంగా తీర్చి దిద్దబడాలా. పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అంతని విశ్వాసం వలన జీవించుతున్నాను. అయితే దేవుని కృపను నిరర్థకము లేకుంటే వ్యర్థము చేయము. ప్రభునందుకులారా, దేవుని కృపను వ్యర్థము చేయకోకుండా, నిరర్థకము చేయకుండా జాగ్రత్తగా జీవించే వారంగా ఉన్నాము. ఎందుకు అంటే మనం జీవించే జీవితము మనది కాదు, క్రీస్తు వారు మాత్రమే జీవిస్తున్నారు కదా. ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము ఎవరిది అంటే, ఈ ప్రాణము ఎవరిది అంటే ప్రభువులారా దేవునిదే. మనము జీవించుతున్న దేవునిదే. దేవుని స్తోత్రాలు. మనలో దేవుడు ఉంటే మాట్లాడతాడు. గార్ధము మాట్లాడింది, తన ఎదురుగా దేవుడి దూత నిలబడితే, ఓ ప్రభుత్వ బ్రాహ్మణుడు దైవభక్తుడు దేవుడు చెప్పిన మాటకు వెళ్ళి చెప్పిన మాట చెప్పి ఉన్నట్లుగా చేయకుండా తన శుచిత్వానుసారంగా చేసి తిరిగి వస్తుంది. దేవుని కోపము తన మీద రగులుకుంది. దేవుని దూత తాను వెళ్ళే మార్గంలో ఖడ్గము దూసి నిలబడితే నోరు లేని గార్ధము ఈ గాడిద తన యజమాను రక్షించేందుకు అటు ఇటు పొడిగిందట. ఈయనకు కోపం వచ్చింది, మమ్మాను కొట్టాడు. దేవుడు నోడు ఒక స్వరముగా మాట్లాడు. ఎప్పుడైనా నా యజమానుగా నీకు ఎప్పుడైనా నేను రీతిగా చేశానా? ఎప్పుడు చేయలేదే. నా ఎదురుగా దేవుడు ఖడ్గాన్ని దూచి నిలబడింది, నేను తప్పించడం కాదా నేను అటు పరిగెడింది. అవును, దేవుడి సంతానమా, దేవుడు కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాం సవ్యమైన మార్గంలో ఉన్నాం అనుకుంటాం, కానీ మనం వెళ్ళిన మార్గము తెల్లని మార్గము కానే కాదు, ఇరుకు మార్గం కాదు. మనం వెళ్ళేది ఏ మార్గంలో పెడుతున్నామంటే విశాల మార్గంలో పెడుతున్నాం. అక్కడ అన్నీ ఉన్నాయి.
ఏమైనా చేయవచ్చు కాక. ఓ పండుగ ఒక్కసారి దేవుని సన్నిధిలో కనపడితే సంవత్సరానికి కావాల్సినంత పుణ్యమంతా దొరికిపోతుంది అనమాట. మన విశ్వాసం అటువంటిది కాదు, మన నిరీక్షణ అటువంటిది కాదు, మనకు ప్రభు ప్రసాదించిన క్షమాపణ అటువంటిది కాదు. మనతో ఉండేటువంటి, మనల్ని జీవింప చేసేటువంటి, మనం జీవించే జీవితం ఎవరిది అంటే, మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము ద్వారా నేను జీవిస్తూ ఉన్నాను. అయితే తెలియకు వచ్చిన భాగం మొదటి భాగం ఉంటాడు, నేను దేవుని కృపను నిరర్ధకము ఒకళ్ళని నిష్ప్రయోజనం చేస్తారో అయితే, లేకుంటే నీతి ధర్మశాస్త్రం అయితే యాపక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఈ మధ్య సంఘములలోనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ధర్మశాస్త్ర ప్రకారం శనివారం విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం కరెక్టా, ఆదివారం కరెక్టా అంటే వాదోపవాదాలు జరుగుతున్నాయి. అవును, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నిరర్ధకము చేయుటకు రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఒక ఆయన సమాధానం ఇచ్చారు కదా, నెరవేర్చడానికి వచ్చారు. కాబట్టి పంటికి పన్ను, కంటికి పన్ను, తిడితే తిడుతూ, కొడితే కొడుతూ, చంపేటువంటి స్థితి నుండి ఆయన మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి బలి, మరణం, హత్య, కీడు అనేది కొట్టివేశాడు. మరలా మనకు నిత్య జీవనం ప్రసాదించడానికి పునరుద్ధారుడై ఆదివారం ఇచ్చాడు. కాబట్టి ఆదివారమే దేవుడి దినం. ఆ దినం ప్రభువును మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం అని చెప్పి సెలవిస్తే ఆ వాదన ఆ సంఘం అక్కడికి ముగిసింది. నేను అనుకున్నాను, ఎవరో తమ సొంత బాధను బోధించి సంఘము చెరిపిన వారు చేరుంటారు అక్కడ. కాబట్టి నిదానంగా చాప కింద నీరులాగా ఈ వాదన ఇద్దరు ముగ్గురు 100 మందిలో ఒక 50 మందికి చేరిపోయింది. వీరు దాంట్లో స్థిరపడిపోయారు. ప్రభువులారా, వారు వాదించడం మొదలుపెట్టారు. దేవులారా, వాదోపవాదముల జోలికి మీరు పోకండి. దీని వాక్యాన్ని మాత్రమే ధ్యానం చేసుకున్నారు. వారు తమ వాదముల యందు వృద్ధులైరి అని ఒక వాక్యం రోమాపత్రికలో ఉంది. ఈ సందర్భంలో మనకు ఒక మాట చెప్పండి. పాములపాడులో ఈ యొక్క బెతెస్దా కుటుంబానికి నేను చదువుకునే రోజులో 10 మంది పనులు వచ్చేవారు. మామిళ్ళమ్మ గారని ఒక హైందవ కుటుంబంలో వచ్చినటువంటి అమ్మ సాక్షిగా ఉండి అనేకులకు స్వార్థ చెప్పింది. ఆమె చదువుకున్న బిడ్డ కాలంలో ఆ ఊర్లో ఇల్లు తిరిగి వస్త్రాలను శుభ్రం చేసేటువంటి పని ఉండేటువంటిది. నేను పొలాలను కూడా మళ్ళించాలి దేవుడి. అయితే వారి ఇంటి యజమానులు బాగా స్థిరపడదు. ఉదయాన్నే భోజనం చేస్తే 10 గంటల ట్రైన్కి దోసపాడు స్టేషన్లో బండెక్కి గుడివాడ క్లబ్కి వెళ్ళి ఆడి తీసుకోవాల్సింది తీసుకుని మరలా 10:30 ట్రైన్కి అక్కడ 10:30 దోసపాడు సరికి 11 లోపు ఒక 10 నిమిషాల ప్రయాణం వచ్చి భోజనం చేసిన చెప్పేవాడు. అప్పుడు ఏమో సాక్ష్యం చెప్పింది. ఏమోనమ్మా, మా అయ్యగారు ప్రార్థన చేస్తే తాగేవాళ్ళు తాగులు మానేస్తున్నారు, రోగాలు పోతున్నారు, పేకాటాడే వాళ్ళు పేకాట మానేస్తున్నారు. మా సంఘంలో ఏసే చాలా గొప్ప దేవుడమ్మా అంటే ప్రభునందుకులారా, ఈ సాక్ష్యాన్ని నమ్మింది ఆ తల్లి. ప్రభునందుకులారా నమ్మింది. తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి గృహం కాదది, ఇంట్లో అన్ని ఉన్నటువంటివిగా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మా అయ్యగారు మా ఇంటికి వస్తారమ్మా, 2 రోజులు 3 రోజులు ఉంటారు, ప్రతి రాత్రి కోట ఉంటుంది, వాక్యం చెప్తాను. ఏదో సందర్భంలో అట్లా వచ్చి వెళ్ళండి, నేను చెప్తానని చెప్పినట్టు ఎట్లా నానబా వెళ్ళడానికి వీల్లేదు. అయితే బయటకు వెళ్ళే మనిషిలాగా చేతిలో పాత్రను తీసుకొని ప్రసాదం వెళుతూ వాళ్ళు సరేనే అలానా వారి భార్య ఇంటికి తిరుగుతుంది, అన్నీ ఉంటాయి కదా, సరేలేరా కానీ ఏమోలే చీకటి పడింది ఎలా కూర్చుంటున్నారు వీళ్ళు కథలు వెళుతూ ఆ వసారాలు బయట ప్రార్థన జరుగుతుంటే దైవ సేవకులు వాక్యం చెప్తున్నారట. అమ్మ అక్కడ నిలబడి ఆ చెంబును అట్లా పెట్టి నమస్కారం పెట్టుకుని, స్వామి నువ్వు గొప్ప దేవుడు అంట, నేను కనుక నా భర్తను మారిస్తే నేను నీ గుడికి వస్తా అంతే మనసు అనుకుంది, వెళ్ళిపోయింది. ఒక కొద్ది రోజులు అయ్యేసరికి
నేను ఇంట్లో నుంచి బయలుదేరట్లా. ఏంటండి అని అంటే, నేను గుడివాడు వెళ్ళబుద్దిగా అట్లా పేకాట ఎందుకు ఆడబుద్దిగా అట్లా మళ్ళా తీసుకోవాలి కూడా మనసు లేదు. మరికొద్ది రోజుల తర్వాత నిజాన్ని చెప్పిందట. ప్రభునందుకులారా, వచ్చి ఈ మందిరం గతస్థాపనకి మందిరం అయింది. దైవరక్షణ సంపాదించుకుని దేవుని కృపను వర్ధిల్లి సాగి వెళ్ళారు. వారు కుమార్తె వివాహం చేశారు. వారు చాలా చక్కగా ఉన్నారు. ప్రభునందుకులారా, ఇది చాలా సంవత్సరాల తర్వాత నేను ఆ ఊరు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అప్పుడు అక్కడ కలిసినప్పుడు వారు ఒకరిద్దరు చూసి గుర్తుపెట్టారు. అయ్యా పాయింట్ అనగానే అయ్యా సుదర్శన్ గారు అబ్బాయి కదా నువ్వు అని అడిగారు. అవునమ్మా సుదర్శన్ గారు అబ్బాయి పెద్ద అబ్బాయి కదా నువ్వు? అవును. మేము ఫలానయ్యా, మంచిదమ్మా ఫలానా వారు ఉన్నారయ్యా. ఒకరేమో చనిపోయారు, మీరు అడిగిన వాళ్ళు ఇద్దరు చనిపోయారు, వాళ్ళ పిల్లలు మాత్రం చాలా శుభ్రంగా ఉన్నారు. ఆహా, దేవుని ప్రియులారా, మనలో జీవించుతున్నవాడు ప్రభునందుకులారా తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునామున నేను జీవిస్తున్నాను. దేవుని కృపను నేను నిరర్థకము చేయను. దేవుని ప్రియులారా, మనం సామాన్యులము నలగొట్టబడేటువంటి అనుభవానికి దిగి వస్తాం. అయితంత మాత్రం చేత మనం హెచ్చించుకోవద్దు. దేవునికి అప్పగించుకుందాం. దేవుడు వెలిగించి మాటలు వచ్చినా సరే మనం సజీవంగా లేకపోవడం, నలగొట్టేటువంటి అనుభవంలో సజీవంగా లేకపోయేటువంటి అనుభవానికి మనం వద్దాం. దేవుని కొరకు సాక్షిగా జీవిస్తాం. దేవుని కొరకు వర్ధిల్లుదాం. అభివృద్ధి పదంలో జీవించాలి. కానీ ఈ అభివృద్ధి పదంలో దేవుని అభివృద్ధి పదంలో నేను పాత్రగా ఉండాలయ్యా అని అడుగుదాం. దేవుని కల్పించుకున్నాం. గొప్ప ఇంటిలో బంగారువి, వెండివి, కర్రవి, మట్టివి అన్నీ ఉన్నాయట. యజమానుడు ఏ పాత్ర ఎప్పుడో యోగ్యకరమో ఆయన వాడుకుంటాడు. దేవుని కృపను మనం ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే సిద్ధపడేవారు. దేవుని స్తోత్రం. ఇతర వాక్యంలో దావీదు పుత్రుడు కనుడే గొప్పవాడే, దేవునికి ప్రియుడే, జయమునబడి జీవనం సంపాదించుకున్నటువంటి వాడే. కానీ తాను తగ్గించుకొని నేను నరుడును కానయ్యా, పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజలందరి చేత తృణీకరించబడిన వాడను తగ్గించుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడంటే నీకు జీవితం జీవించాలి. ప్రముఖంటున్నాడు దావీదు, నిన్ను బట్టి నీ సంతానంలో ఒకరిని నేను రాజుగా తప్పకుండా అభిషేకిస్తానన్నాడు. అటువంటి వాగ్దానాన్ని, అటువంటి కృపను సంపాదించుకుని దేవుని కృపను వర్ధిల్లేటువంటి వారు ఉన్నాం. దేవుడు మనను ప్రభునందుకులారా మరలా నూతన జీవమునిచ్చి తన కృపను జంపు చేయాలడుగుతాం. వేదను మనం జంపు చేస్తూ వెలిగిస్తూ ఆయన కొరకు మనను సాక్షిగా వాడుకుంటాడుగా. దేవుడి వాక్కులను మనమందరి వెనుకలను అంగీకరించి మేము జీవులుగా చేసి తన కృపను భద్రపరుస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఉన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఇద్దరు ముందు మేము తగ్గించుకుని నలుగొట్టేటువంటి అనుభవం నీ వైపు మేము చూసినప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తి వాడమని, సాక్షులుగా జీవిస్తామని, వాడు మనకు తోవలేకుండా నీ కృపలో మాత్రమే మేము జీవించేవారు ఉండాలని ఈ మాట ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్యం మా హృదయంలో నాటండి, జీవించాలని నీకు కట్టండి, మమ్మల్ని ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.